వారం రోజులైనా విజయవాడ ఇంకా వరద నుంచి కోలుకోలేదు. ప్రభుత్వ సాయం అంతంత మాత్రంగానే అందుతోంది. దీంతో ప్రజల అవస్థలు అన్నీ ఇన్ని కావు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వరద బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు దొరక్క అలమటిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న లోపలి కాలనీల్లో బాధితులను యంత్రాంగం పట్టించుకోవడం లేదు. విజయవాడ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, ఇంకా విజయవాడ వరద ముంపులోనే ఉంది. చాలా మంది బాధితులకు సాయం అందక చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డీటెయిల్స్ అంటే కార్తీక్, సరిగ్గా ఇదే రోజు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద గేట్లు ఎత్తివేయడంతో వేల క్యూసెక్కుల వరద నీరంతా కూడా విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. మొత్తం ఈ రోజుకి చూస్తే కనుక 7 రోజుల నుంచి కూడా విజయవాడ నగర పరిధిలో ఉన్న సింగనగర్ కావచ్చు, పాయికాపురం, అలాగే నున్న, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, అలాగే చిట్టినగర్, మిగతా పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట ఈ ప్రాంతాలన్నీ కూడా వరద నీటిలో ఉన్నాయి. ఈ రోజుకి 7 రోజులు అయినప్పటికీ కూడా ఆ వరద అయితే కూడా ఇంకా తగ్గలేదు. కొన్ని ఇంకా లోపల కాలనీలో అయితే దాదాపుగా నడుములోతు నీరు ఇంకా అక్కడ ఉంది. ఆ నీరు వారం రోజుల నుంచి అలా నిల్వ ఉండిపోవడంతో తీవ్రమైన దుర్గంధమైన పరిస్థితులు అక్కడ ఎదురవుతున్నాయి. అక్కడ ఉన్న స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తున్నప్పటికీ కూడా అది లోపల వైపు ఉన్న కాలనీ ప్రజలకైతే అందటం లేదనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. నిన్న కూడా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందట్లేదని కొన్ని చోట్ల వరద బాధితులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితులు చూస్తున్నాం. ఇక వైఎస్ఆర్ జక్కంపూడి కాలనీ కావచ్చు, ఆ కాలనీకి ఎగువనున్న ఏదైతే కొత్తూరు తాడేపల్లి గ్రామం, ఈ గ్రామానికి ఇప్పటికీ కూడా ఎలాంటి సహకారం అందట్లేదని చెప్పుకోవచ్చు. దాదాపుగా 10 అడుగుల వరద నీరు ఆ కాలనీ చుట్టుముట్టేసింది. ఎవరు సహాయక కార్యక్రమాలకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ కాలనీ వైపు ఎవరు చూడట్లేదనేది వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రాత్రి వేళ ఈ వరద ప్రాంతాల్లో కూడా దొంగలు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే గడిచిన 2 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో దొంగలు పడి దోపిడీకి గురే అక్కడ ఏదైతే బాధితుల ఇళ్లలో చోరీలకు పాల్పడిన పరిస్థితి కనబడుతుంది. అంబాపురం నుంచి కూడా కొంతమంది బాధితులు అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు 10 అడుగుల నీళ్లలో మేమున్నాము, కానీ తమకు ఎలాంటి రక్షణ లేదు. మరోవైపు దొంగలు కూడా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం అంతంత మాత్రంగానే తమకు అందుతోందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా విజయవాడ నగర పరిధిలో ఉన్న నీరైతే కూడా కిందకు వెళ్తున్న పరిస్థితి లేదు. ఎందుకంటే దిగువన బుడమేరు ప్రవాహం ప్రాంతం మొత్తం కూడా ఇదే పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగర పరిధిలోనే దాదాపుగా 20 కాలనీల్లో ఇదే పరిస్థితి అయితే ఎదురవుతుంది. వాటర్ అంతా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైంది. మంత్రుల కుమ్ములాట్లతో బాధితులకు ఆకలి రాత్రులు తప్పడం లేదు. భారీ పబ్లిసిటీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం బాధితులకు సరుకులు అందించడంలో మాత్రం ఫెయిల్ అయింది. సీఎం చంద్రబాబు వద్దే సరుకులు అందలేదని వరద బాధితులు చెప్పారు. బాధితులు నాకేమిచ్చావని అడుగుతున్నారంటూ మంత్రి నాదెళ్ల దగ్గర సీఎం ఫ్రస్ట్రేషన్ అయ్యారు. ఏదో అందించాలి కదా, మీరు అందిస్తున్నారమ్మా. అది రాకపోతే ఫుడ్ అయినా అందించాలి కదా, ఏదో ఒకటి 2 మిక్స్ అయినా. అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది సార్. నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్, రాలేదు సార్. 150 వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు. అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము. ఇంకా పోలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. హార్టికల్చర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ వెజిటబుల్స్ అది కూడా నేనే తీసుకున్నామా? ఎంతవరకు పోతాయి రాత్రికి? ఇప్పుడు 9,992 వెళ్ళిపోయింది సార్. 15,000 చేసేస్తాను. 15,000 చేస్తాను. 80,000 15,000 చేస్తాను. ఎంత? 20%. ఆడ ఉండేవాడు అంటున్నాడు, రోడ్డు మీద నిలబడుకున్నాడు. సార్ మాకైతే ఏంటి సార్ అన్నాడు. ఏంటి సార్ ఇది? అది ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, కానీ వాళ్ళు మాకు పంపించే వరకు టుక్ ఎ లాంగ్ టైం. వ్యాన్స్ వేర్ రెడీ, దే డి నాట్ కమ్. నారాయణ గారు ఏమన్నారంటే మీకు సంబంధమే లేదు, మనజిరు ఇంకెవరో ఇద్దరిని పెట్టుకుని నేను చేసుకుంటా నా పని అని చెప్పారు సార్. రాత్రి మళ్ళీ మార్చారు. ఏదైనా కానీ మనం మంత్రి నారాయణ వల్లే ఫెయిల్ అయ్యామని చంద్రబాబుకు నాదెండ్ల చెప్పారు. నారాయణ వాహనాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని గట్టిగా తేల్చి చెప్పడంతో చంద్రబాబు కంగుతిన్నారు. దీంతో సీఎం, మంత్రులు, అధికారుల మధ్య సమన్వయ లోపం బయటపడింది. కూటమి సర్కార్ అలసత్వంతో వరద బాధితులకు కష్టాలు తప్పడం లేదు. రాలేదు సార్. 150 వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు. అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము.
ఇంకా పోలేదు చాలా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేటి వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది మాకు రాను సార్ 12,000 హార్టికల్చర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ వెజిటబుల్స్ అవన్నీ అది కూడా నేనే తీసుకుంటాను సార్. తీసుకున్నామా? ఎంతవరకు పోతాయి రాత్రికి? ఇప్పుడు 9,092 వెళ్ళిపోయింది సార్. 15,000 చేసేస్తాను. 15,000 చేస్తాను. 80,000 15,000 చేస్తాను. ఎంత? 20%. ఆడ ఉండేవాడు అంటున్నాడు, రోడ్డు మీద నిలబడుకున్నాడు. సార్ మా గతి ఏంటి సార్ అన్నాడు. ఏంటి సార్ ఇది? అది ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ కానీ వాళ్ళు మాకు పంపించే వరకు టుక్ ఎ లాంగ్ టైం. వ్యాన్స్ వేర్ రెడీ, దే నాట్ కమ్. నారాయణ గారు ఏమన్నారంటే మీకు సంబంధమే లేదు, మనజిరు ఇంకెవరో ఇద్దరిని పెట్టుకుని నేను చేసుకుంటా నా పని అని చెప్పారు సార్. సార్ నా